హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ పాఠము పద్య రత్నాల్లో వచ్చేసి చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు చూద్దాము. చిత్రంలో ఏం జరుగుతున్నది, ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు. చిత్రంలో వచ్చేసి అష్టావధానం జరుగుతూ ఉన్నది. మైకు ముందు ఇద్దరు అవధానులు ఉన్నారు. వారికి ఎదురుగా కుడి ప్రక్కన వచ్చేసి నలుగురు, తర్వాత ఎడమ ప్రక్కన నలుగురు కూర్చొని ఉన్నారు. వారు ఆ ఇద్దరు అవధానులను ప్రశ్నలు అడుగుతున్నారు. వారు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి చమత్కారంగా జవాబులు పద్య రూపంలో చెప్తూ ఉన్నారనమాట. వారికి సమాధానాలు చెప్తూ ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా చూసారా? చూసినప్పుడు ఏమి అనిపిస్తుంది? మేము ఇలాంటి కార్యక్రమాలు చూసాము, శతావధానము చూసాము. తర్వాత వచ్చేసి అందులో 100 మంది ప్రచ్చకులు ఉన్నారు. అవధాని గారు ఆ 100 మంది అడిగేటువంటి ప్రశ్నలకు చమత్కారంగా పద్య రూపంలో సమాధానం చెప్తారు. చాలా ఆశ్చర్యం కలిగింది. అన్ని ప్రశ్నలు పద్య రూపంలో ఎలా గుర్తుపెట్టుకున్నారా అని మాకు వచ్చేసి ముక్కు మీద వేలు వేసుకున్నాము. అవధాని గారి ధారణ శక్తి చాలా గొప్పదని అందరూ పొగుడుతుంటే అవును అనిపించింది. అంటే జ్ఞాపక శక్తి అనమాట. ఈ అవధానం వచ్చేసి అనేది కేవలము మన తెలుగులో మాత్రమే కాదు, మరే భాషలోనూ ఈ అవధానం లేదని అవధాని గారు ప్రక్కన ఉన్నటువంటి సంచాలకులకు చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది. అంటే తెలుగులో తప్పనిచ్చి ఇంకా వేరే భాషలో దేనింట్లోనూ లేదనమాట. నేను కూడా ఈ అవధానం నేర్చుకొని అందులో పాల్గొనాలనిపించింది అనమాట. ఆ యొక్క అవధానము చూసిన తర్వాత అది వచ్చేసి పద్యాలు వచ్చేసి భావ రాగయుక్తంగా పాడండి. మీకు తెలిసినటువంటి కొన్ని నీతి పద్యాలను కూడా మీరు చెప్పొచ్చు. తర్వాత చదువు లేకపోతే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం చూద్దాము. చదువు లేకపోతే ఏది మంచిది, ఏది చెడు తెలుసుకోగలిగినటువంటి వివేకం అనేటువంటిది ఉండదనమాట. తెలివి అనేటువంటి ఉండదు. సంస్కారం కోల్పోతాము. మాట్లాడే విధానము, పని సాధించేటువంటి తీరు తెలుసుకోలేము. ఎదుగుదల, అభివృద్ధి సజావుగా సాగదు. ఎప్పటికీ ప్రతి విషయంలోనూ ఇంకొకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. కనుక అందరము చక్కగా చదువుకోవాలి అనేటువంటిది మనకు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. చదవడము, వ్యక్తపరచడము, క్రింది భావాలను సరైనటువంటి పద్యపాదాలు రాయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేఘం నీటితో నిండి ఉన్నప్పుడే వర్షిస్తుంది. దీనికి పద్యపాదం వచ్చేసి 9వ పద్యంలో వచ్చేసి నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగుడు అని ఇవ్వడం జరిగింది. మేలు చేసి పొమ్మనుటే పెద్ద శిక్ష, పొసగా మేలు చేసి పొమ్మనటునే చాలు 3వ పద్యము. విద్యకు పునాది నీతి, నీతియే మూలము విద్యకు 7వ పద్యము. సత్యము పాపాలను తొలగిస్తుంది 5వ పద్యంలో. సత్యం ఒకటి పాప సంహారము చేయు, ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనకు విలువ పెరుగుతుంది 2వ పద్యంలో. ప్రశ్న తోడ పెరుగు ప్రభావము అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ క్రింది పేరాను చదివి ఖాళీలను పూరించండి. ముక్తకము అంటే ఒక పద్యము పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేదనమాట. తెలుగులో ముక్తక రచనకు శతక, చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు. వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో చాలా ప్రసిద్ధులు. ముక్తకము ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్తక లక్షణం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో మనం వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలను పూరిద్దాము. స్వయం సంపూర్ణమైనటువంటి పద్యాన్ని ఏమంటారు? స్వయం సంపూర్ణమైనటువంటి పద్యాన్ని ముక్తకము అంటారు. ముక్తక రచనకు ఉదాహరణగా శతక, చాటు పద్యాలు చెప్పవచ్చు. తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో ప్రసిద్ధుడు. శతకములో ముక్తక లక్షణం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క పద్యాన్ని గబగబా చదవండి. అడిగేదనని కడువడి జను నడిగినదను మగుడ నుడువడని నడయడుగను వెడవెడ చెడుముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ అంటూ ఇక్కడ మనకు చదవమని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ పదజాలంలో వచ్చేసి క్రింది పదాలకు అర్థాలు అనేటువంటిది రాయండి. మొట్టమొదటి పదం వచ్చే కీడు, హాని. పదం అంటే దారి, ప్రభావము గొప్పతనము, నింగి ఆకాశము, తరువు వృక్షము, పెన్నిది గొప్పదైన నిధి, అప్రియం ఇష్టం లేనిది, వాక్కు అంటే మాట. ఎవరెవరు ఏమి రాశారో జతపరచండి. ఇక్కడ వచ్చేసి వేమన శతకం వచ్చేసి వేమన రచించారు. సుమతి శతకం బద్దెన రచించారు. మహాభారతం వచ్చేసి తిక్కన రచించారు. సుభాషిత రత్నాలు వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి రచించారు. కాళికాంబ శతకం వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించారనమాట. ఈ పదాలకు బహువచనాలు అనేటువంటిది రాయండి. చూడండి, బహువచనాలు అనేటువంటిది రాయండి.
పద్యము పద్యాలు, ప్రశ్న ప్రశ్నలు, నేరము నేరాలు, బుధుడు బుధుడు, తర్వాత వచ్చేసి శత్రువు శత్రువులు, కవి కవులు, ఫలము ఫలములు, తరువు తరువులు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనము ప్రశ్నలు ఎందుకు వేస్తాము అనేటువంటి చూద్దాము. స్వీయ రచనలో జ్ఞానం పెంచుకోవడానికి, అసలు విషయం తెలుసుకొని విలువలు పెంచుకోవడానికి, ప్రగతి సాధించడానికి ప్రశ్నలు అనేటువంటివి వేస్తాము. ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడము అవసరమని పద్యంలో చెప్పారు. అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి నది, మంచి చెడ్డలు చెప్పేటువంటి బ్రాహ్మణుడు మొదలైనటువంటి వారు గ్రామంలో ఉండడము అవసరమని పద్యంలో చెప్పారు. ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజ గుణాలు ఉంటాయి. కోరుకుండానే చెట్లు పండ్లునిస్తాయి, మేఘాలు అమృతం వంటి వర్షాన్ని ఇస్తాయి. నిండైనటువంటి సంపదల చేత పండితులు అహంకారం పొందకుండా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఈ విధమైనటువంటి సహజ లక్షణాలు ఉంటాయి. శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి? చంపదగినటువంటి శత్రువు చేతికి చిక్కినా కీడు చేయకుండా ఏదైనా ఉపకారం చేసి పంపాలి. శత్రువు విషయంలో ఇదే మనము విధించేటువంటి నిజమైనటువంటి శిక్ష అని మనకు తెలియజేశారు. ఇక్కడ మీకు తెలిసినటువంటి పద్యభావము ఆధారంగా చిన్న కథను రాయండి అని చేస్తున్నారు. తర్వాత ప్రశంస, మీ తరగతి గదిలో ఎవరు బాగా పద్యాలు పాడతారో వారిని నీవు ఎలా ప్రశంసిస్తావు? మామూలుగానే పిల్లలు వచ్చేసి బాగా పాడినటువంటి వారిని ప్రశంసించడము మంచిదన్నమాట, మంచి అలవాటు. మీకు తెలిసినటువంటి పద్యభావము ఆధారంగా చిన్న కథను రాయండి. ఓ వేమ, చంపదగినటువంటి శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక పద్యభావము. దానికి ఒక కథని చెప్తాను చూడండి. రామాపురము అనేటువంటి గ్రామంలో కాముడు సోముడు అనేటువంటి ఇద్దరు మిత్రులు కలిసి వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపారం చక్కగా లాభాలతో సాగుతూ ఉంది. వచ్చినటువంటి లాభాలు ఇద్దరు సమంగా పంచుకునేవారు. ఒకసారి సోముడు తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తూ తన దగ్గర ఉన్నటువంటి నగలు, ధనము, విలువైనటువంటి వస్తువులు కాముడికి ఇచ్చి, ఇవి నీ దగ్గర ఉంచు, నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు. గ్రామంలో దొంగల భయం ఉంది కదా అన్నాడనమాట. అందుకని చెప్పి యాత్రకు వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి. సోముడు తిరిగి వచ్చి మిత్రుడు కాముడిని కలిసి తన సొమ్ముని ఇవ్వమని కోరాడనమాట. ఆ మాటలకు కాముడు కంటినీరు కారుస్తూ సొమ్ము దొంగలెత్తుకెళ్లారని, నీ ధనంతో పాటు నావి కూడా పోయిందని అబద్ధం ఆడాడు. ఆ మాటలకు నమ్మబోవచ్చు బాధలో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు నిజంగా దొంగలు పడి కాముడి ఇల్లు మొత్తం దోచుకెళ్లారనమాట. తను చేసినటువంటి తప్పు తెలిసినటువంటి కన్నీరు పెడుతూ సోముడిని కలిసి గోడు వెళ్ళబోసాడనమాట. అప్పుడు మిత్రుడి బాధ చూడలేక సోముడు తన దగ్గర ఉన్నటువంటి కొంత ధనాన్ని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి పెట్టుకోమని ఇచ్చాడనమాట. నేను నీకు తోడుంటాను అని ధైర్యం చెప్పి పంపాడనమాట. కాముడిలో పశ్చాత్తాపం మొదలైంది. మిత్రుడి మనసు ఎంత గొప్పదో అని తనకు తానే సిగ్గుపడ్డాడు. కాబట్టి ఇక్కడ వచ్చేసి అపకారం చేయాలని అనుకున్నాడు, కానీ తానకే మొత్తం డబ్బు పోయింది. ఆ తర్వాత వచ్చేసి మిత్రుడి సహాయంతో మరలా వ్యాపారం అనేటువంటిది మొదలుపెట్టాడనమాట. సో ఈ విధంగా వచ్చేసి మనము వీలున్నంత వరకు అపకారం చేశారనుకోండి, ఉపకారం చేసి వాళ్ళని పంపిస్తే వాళ్ళే వచ్చేసి తప్పు తెలుసుకుంటారనమాట. ఇక్కడ భాషాంశాల గురించి తెలుసుకోబోతున్నాము. క్రింది వాక్యాలని చదవండి. సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు అని రెండు విధాలుగా ఉంటాయి. ఇతరులను సంబోధించే పదాలు అంటే ఇక్కడ వచ్చేసి పక్షులు, జంతువులు, జడాలు అనమాట. అంటే జడము అంటే వచ్చేసి కదలిక లేనటువంటివి అని విభాగం చేయవచ్చు. 3 విధాలుగా విభజించారు. వీటిని పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అంటారు. కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి లింగం అనేటువంటిది ఉంటుంది. కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం అనేటువంటిది ఉంటుంది. తెలుగులో అర్థం ప్రమాణం అనమాట. కాబట్టి తెలుగు వ్యాకరణాల్లో ఈ విభాగాన్ని లింగము అనకుండా వాచకము అంటారు. పురుషులను బోధించేటువంటి పదాలను వచ్చేసి మహత్తులు అని అంటారు. తర్వాత వచ్చేసి తక్కినవి వచ్చేసి అమహత్తులు అని అంటారు. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించేటువంటి పదాలను ఏకవచనములో అమహత్తుతోనూ బహువచనములో మహత్తుతోనూ చేరుతాయన్నమాట. అతను వచ్చాడు, అది ఆమె వచ్చింది, తర్వాత వాళ్ళు స్త్రీలు పురుషులు, స్త్రీ పురుషులు వచ్చారు, అవి వచ్చాయి. అందువల్ల స్త్రీలను సంబోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీ వాచకాలు అని అంటారు. మహతీ వాచకాలు అని అంటారనమాట.
ఇక్కడ ఇచ్చినటువంటి పురుషవాచక పదాలను స్త్రీవాచక పదాలు రాయండి. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ, నటుడు నటి, గాయకుడు గాయకురాలు, కళాకారుడు కళాకారిణి, సైనికుడు సైనికురాలు. ఈ విధంగా వచ్చేసి మనము పురుషవాచకానికి స్త్రీవాచకము రాసామన్నమాట. ఈ యొక్క పద్యంలో చూడండి, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురా, మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తు రా, మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తు రా, మాటలు నెర్వకున్న మరి మానము హోనము కాదే ఏరికిన్. ఇక్కడ వచ్చేసి భర్తృహరి సుభాషితాల్లో వచ్చేసి మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారనమాట. ఎప్పుడు కానీ మంచిగా మాట్లాడాలి. మనం వచ్చేసి ఆ మాటలు రాజులకు నచ్చితే, ఒకవేళ మనం మాట్లాడేటువంటి మాటలు రాజుగా నచ్చితే బహుమతులు ఇస్తారు. ఆ మాటలనే మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు, ఎక్కువగా ఇష్టపడతారనమాట మన వాళ్ళని వచ్చేసి. ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం అనేటువంటిది పోతుందనమాట. కాబట్టి మనం వచ్చేసి ఎప్పుడు మాటలని జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క చదువుదాం చూడండి. పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారనమాట. మామూలుగా శాసనాలు వేసేవారు. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ప్రజలకు శాసనాలు అనేటువంటి వేసేవారు. శాసనము రాజాజ్ఞను తెలుపుతుంది. ఆ శాసనం దేని గురించి తెలియజేస్తుంది? రాజు తెలిపినటువంటి ఆజ్ఞను గురించి తెలియజేస్తుంది. శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి. ఎక్కువ భాగము ఇవి దాన శాసనాలు, కొన్ని ప్రశస్తి శాసనాలు, మరికొన్ని ధర్మలిపి శాసనాలు అని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. సరే, దాన శాసనాలు అంటే ఏంటి? దాన శాసనాలు అంటే ఏంటనే చూద్దాం. దాన శాసనాలు అంటే రాజులు, రాజ్యాధికారులు, సామంతులు మొదలైన వారు ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యాసంస్థలకు చేసినటువంటి దానాలను తెలిపేవన్నమాట దాన శాసనాలు. ఎక్కువగా వీరికి దానాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారన్నమాట రాజులు. ప్రశస్తి శాసనాలు అంటే రాజు విజయాలను ప్రశంసించేవి. ధర్మలిపి శాసనాలు అంటే మతపరమైనటువంటి నియమాలను తెలిపేవి. అంటే వారు ఏ మతాన్ని పాటించారో ఆ మతాన్ని గురించి తెలియజేసేవి. ఆంధ్రదేశంలో లభించేటువంటి శాసనాలు కొన్ని శిలలపై చెక్కి ఉన్నాయి, మరికొన్ని రాగి రేకులపైన చెక్కి ఉన్నాయి. ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వము నుండే శాసనాలు అనేటువంటివి లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగా ఉన్నాయి. ఆ తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి. ఈ శాసనాల్లో ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి. ఆ తర్వాత మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు అనమాట. మొట్టమొదటి శాసనాలు వేసిన వారు. రేనాడు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతము. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజ్ ధనంజయుడు కళ్ళమల్ల గ్రామంలో వేసినటువంటి శాసనం ఇది. శాసనంలోని పదాలన్నింటికి మనకు ఇంకా స్పష్టమైనటువంటి అర్థాలు తెలియవు, ఎవరికి తెలియవు అనమాట. అది ఏ భాషలో రాస్తున్నది కూడా మనకు అర్థం కాదనమాట. ఇది మిక్స్ అయి ఉంటుందన్నమాట. ఇది దాన శాసనము. ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని శాపవాక్యంతో కూడా శాసనం ముగిసింది. కాబట్టి నాటి తెలుగు భాష ఎలా ఉందో, లిపి ఎలా ఉందో, శాసనం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనము తెలుసుకున్నామన్నమాట. కాబట్టి ఇక్కడ కొన్ని శాసనాలు పలకలపైన, అంటే శిలలపైన, తర్వాత వచ్చేసి కొండలపైన, తర్వాత కొండ గుహల్లో ఈ విధంగా రాసేవాళ్ళు అనమాట ఆ కాలంలో వచ్చేసి.